ఐబీటీవీ. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా విజయవాడ జిల్లా కలెక్టరేట్లో అద్భుతమైన ఫోటో ప్రదర్శన జరిగింది. ఫోటోగ్రాఫర్లు, ఫోటో జర్నలిస్టులు తీసిన ప్రత్యేక చిత్రాలు ప్రజల మనస్సును కట్టిపడేశాయి. విశ్రాంత ఐఏఎస్ అధికారి చక్రపాణి, కలెక్టర్ లక్ష్మిక కలిసి ప్రదర్శనను వీక్షించారు. కెమెరాల పరిణామ క్రమాన్ని చూపిస్తూ పలు మోడళ్లను కూడా ప్రదర్శనలో ఉంచారు. ఫోటోలు పాత జ్ఞాపకాలను కొత్తగా గుర్తు చేస్తున్నాయని చక్రపాణి పేర్కొన్నారు. సమాజానికి దృశ్య రూపంలో చరిత్రను అందించడంలో ఫోటో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని కలెక్టర్ లక్ష్మిక అభినందించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫోటోగ్రాఫర్లకు బహుమతులు అందజేశారు. ప్రదర్శనను సందర్శించిన ప్రజల చిత్రాల వెనుకున్న కృషి, భావోద్వేగాలను ప్రశంసిస్తూ స్ఫూర్తి పొందారు. కళాత్మకతతో పాటు సామాజిక చైతన్యాన్ని ప్రతిబింబించిన ఈ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటుంది. బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. కేసీఆర్ వచ్చాకే తెలంగాణ ప్రజలు 3 పూటలు అన్నం తింటున్నారన్నట్టుగా హైదరాబాద్ను కనిపెట్టింది కేసీఆర్ అన్నట్టుగా చెప్పడం అహంకారానికి నిదర్శనమన్నారు. తెలంగాణ చరిత్ర, అభివృద్ధి ఒక్క వ్యక్తి వల్ల కాదని, ప్రజల కష్టపడి సాధించిన ఫలితమని స్పష్టం చేశారు. హైదరాబాద్ అనేది శతాబ్దాల కృషి ఫలితం. దాన్ని కేసీఆర్ ఖాతాలో వేసుకోవడం ప్రజల జ్ఞాపకాలతో ఆటలాడమేనని ధ్వజమెత్తారు. అభివృద్ధి ప్రయాణాన్ని సొంతం చేసుకోవడానికి బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించడం తగదని హెచ్చరించారు. తప్పుడు వ్యాఖ్యలు ప్రజల్లో అసహనాన్ని పెంచుతున్నాయని, నిజాయితీతో ప్రజాసేవ మానేసి చరిత్ర వక్రీకరించడమే ఇప్పుడు కేటీఆర్ వంటి నేతల పని అయిపోయిందని విమర్శించారు. ప్రజలు ఈ అహంకార వైఖరికి తగిన సమాధానం ఇచ్చే రోజులు దూరంలో లేవని చామల కిరణ్ వ్యాఖ్యానించారు. కేటీ రామారావు గారు నిన్న షేర్లింగంపల్లిలో మాట్లాడుతూ హైదరాబాద్ నగరాన్ని వాళ్ళ నాయన కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాకనే హైదరాబాద్ నగరంలో మనుషులు చెత్తేసుకొని చెత్త కింద బతికేటట్టుగా మాట్లాడుతున్నాయి. గతంలో హైదరాబాద్ నగరంలో ఏ డెవలప్మెంట్ లేదు. మేము వచ్చినాకనే హైదరాబాద్ నగరం డెవలప్ అయింది. హైదరాబాద్ నగర ప్రజలు మొత్తం మేము వచ్చినాకనే ఏదైతే మీ అందరికీ తెలుసు, వాస్కోడి గామ కనుక 1498లో భారతదేశాన్ని కనిపెట్టినట్టు, కేసీఆరే తెలంగాణను కనిపెట్టినట్టు, హైదరాబాద్ని కనిపెట్టినట్టు మాట్లాడుతున్నాను. మాట్లాడుకుంటూ గతంలో ఉన్నటువంటి చార్మినార్ కానీ, హుసేన్ సాగర్ కానీ, గోల్కొండ కానీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రులున్న హయాంలో వచ్చినటువంటి రాజీవ్ గాంధీ అంతర్రాష్ట్రీయ ఎయిర్పోర్ట్ కానీ, ఓఆర్ఆర్ కానీ, లేకపోతే హైటెక్ సిటీ కానీ, మెట్రో కానీ, వీటన్నిటి గురించి నాకు తెలిసి కేటీ రామారావు గారికి తెలవక మాట్లాడిండా, లేకపోతే ఆయన అమెరికాలో ఉన్నప్పుడు ఇవన్నీ కట్టిరు కాబట్టి ఆయన ఇండియాకు వచ్చి వాళ్ళ నాయన ముఖ్యమంత్రి అవుతాడన్న ఆలోచనతో ఇండియాకు వచ్చినాక, వాళ్ళ నాయన వచ్చినాకనే ఈ రాష్ట్రంలో ప్రజలు 3 పూటల భోజనం చేస్తున్నారు. వాళ్ళ నాయన వచ్చినాకనే ఈ రాష్ట్రంలో అందరూ ఆయన లెక్క సూటు బూట్ వేసుకొని తిరుగుతురన్న ఆలోచనలో ఉన్నట్టు క్లియర్గా కనపడుతుంది. వాళ్ళ హయాంలో జరిగింది ఏందయ్యా అంటే, ఓ 4 ఫ్లైఓవర్లు, ఒక సెల్ఫీ పాయింట్ దుర్గం చెరువు దగ్గర. ఆ సెల్ఫీ పాయింట్ పెట్టుకొని సెల్ఫీ డబ్బా కొట్టుకుంటుండు కేటీఆర్. ఆయన ఏదో హడ్సన్ బ్రిడ్జ్ మీద న్యూయార్క్లో కట్టిన బ్రిడ్జ్ అనుకొని మొత్తం డెవలప్మెంట్ మా వల్లనే అయిందని ఒక పిచ్చి భ్రమలో బతుకుతుండు కేటీ రామ్. అనకాపల్లి జిల్లా పారవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘోర ఘటన వెలుగు చూస్తుంది. కెమిస్ట్రీ లెక్చరర్ శ్రీధర్ మైనర్ బాలికపై లైంగిక దాడి యత్నానికి పాల్పడడంతో కలకలం రేపింది. అసభ్యకరంగా ప్రవర్తించిన విషయాన్ని బాధితురాలు ధైర్యంగా తల్లిదండ్రులకు తెలిపింది. వెంటనే వారు పరవాడ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటనతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులను రక్షించాల్సిన బాధ్యత వహించే ఉపాధ్యాయులు ఇలాంటి పనులకు పాల్పడడం సిగ్గుచేటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిందితుడిపై కఠిన శిక్ష విధించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా పాఠశాలలు, కళాశాలల్లో కఠిన నిఘా అవసరమని పలువురు సూచిస్తున్నారు. పరవాడ పోలీస్ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ అమ్మాయి చదువుతూ ఉంది.
మీద ఆ స్కూలు సైన్స్ మేషర్ లెక్చరర్గా ఉన్న మేషరు అత్యాచారం చేసి అమ్మాయి మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అమ్మాయి పర్మిషన్ కావాలని మేషర్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన అమ్మాయిని బ్యాట్ టచ్ చేసి లైంగికంగా వేధించి అమ్మాయిని గురి చేశారు. దీని మీద సమగ్రమైన విచారణ చేసి సరైన చర్యలు తీసుకొని పోస్కో చట్టం పెట్టి లెక్చరర్ ని శిక్షించాలని ఐద్వా మహిళా సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే అమ్మాయికి న్యాయం చేయాలి, అమ్మాయి కుటుంబానికి న్యాయం చేయాలి, అమ్మాయికి ఉద్యోగం కల్పించాలి, లేదా అమ్మాయికి రక్షణ కల్పించాలి. అలాగే ఐద్వాగా అనేక రకాలుగా సదస్సులు జరిగినప్పటికీ కూడా కాలేజీలో ఇటువంటి ఘటనలు జరగడం చాలా దుర్మార్గం. ఇటువంటి కీచకుల్ని కిరాతంగా శిక్షించాలని మహిళా సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఐద్వా అనకాపల్లి జిల్లా అధ్యక్షులు పి మాణిక్యం. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడానికి ఈ రెండు పార్టీలు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోనైనా అమలు చేస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. బీసీ రిజర్వేషన్లపై అనుమానాలుంటే చర్చకు రావాలని, ఈ అంశాల్లో వెనుకాడరాదని బీజేపీ ఎంపీలకు సవాల్ విసిరారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రిజర్వేషన్లను అడ్డుకోవడం అనేది బీసీల హక్కులని హరించడమేనని మండిపడ్డారు. కరీంనగర్లో ఒకే ఇంట్లోని 40 ఓట్లు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని వెల్లడిస్తూ ఓట్ల చోరీ జరుగుతుందని ఆరోపించారు. ఇంత పెద్ద అవకతవకలకు ఇది స్పష్టమైన నిదర్శనమని పేర్కొన్నారు. బీసీల హక్కులు కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో అబద్ధపు ప్రచారాన్ని ప్రజల ముందు బట్టబయలు చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదివి ఐఐటి, ఎన్ఐటి, నీట్ పరీక్షల్లో విజయం సాధించిన విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. ఈ ఏడాది రాష్ట్రం నుంచి 55 మంది విద్యార్థులు ఎంపిక కావడం గర్వకారణమని అన్నారు. వచ్చే ఏడాదికి ఈ సంఖ్య 4 రెట్లు పెరగాలని ఆకాంక్షించారు. విద్యార్థులు కష్టపడి ఉన్నత చదువుల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకురావాలని సూచించారు. రాష్ట్రంలోని విద్యార్థుల్లో ప్రతిభకు కొదవలేదని, వారికి సరైన వసతులు, ప్రోత్సాహం లభిస్తే ప్రపంచ స్థాయిలో పోటీపడే సామర్థ్యం ఉందని స్పష్టం చేస్తారు. విజయాలు సాధించిన విద్యార్థులు తిరిగి తమ పూర్వ విద్యా సంస్థలకు వెళ్లి ఇతరులకు స్ఫూర్తి నింపాలని కోరారు. పేదరికంలో పెరిగిన అద్భుతమైన ప్రతిభ కనబరిచిన విద్యార్థులపై గర్వంగా ఉందని అన్నారు. ఒక్కో విద్యార్థికి ₹1,00,000 నగదు ప్రోత్సాహకంగా అందజేస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థులు భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. పోలవరం ప్రాజెక్టు అంశంపై మంత్రి రామానాయుడు ఘాటుగా స్పందించారు. వైసీపీ పాలనలో ఇరిగేషన్ మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో తెలియదని చెప్పి నేడు చర్చకు సవాల్ విసరడం సిగ్గుచేటని అన్నారు. అబద్ధాలు అతికినట్టు చెప్పడంలో అంబటికి ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. పోలవరం జాప్యం, డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి వైసీపీ పాలనే కారణమని నిమ్మల ధ్వజమెత్తారు. ఉనికిని కాపాడుకోవడానికి వైసీపీ నేతలు అడ్డుదారులు తొక్కుతున్నారని ఆరోపించారు. ప్రాజెక్టు నిలిచిపోవడం వల్ల రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి ప్రాణాధారంగా నిలిపే దిశగా కృషి చేస్తుందని రామానాయుడు స్పష్టం చేశారు. అభివృద్ధి అడ్డుకోవడానికి అంబటి చేసిన పాపాలను ప్రజలు మరవరని హెచ్చరించారు. పోలవరం పూర్తి చేయడం తమ సంకల్పమని తెలిపారు. 5 సంవత్సరాల్లో పోలవరాన్ని ముంచేసినటువంటి మీరు ఈవేళ పోలవరం గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు ఎక్కడ ఉంది? 14, 19, 5 సంవత్సరాల తెలుగుదేశం పాలనలో 72% పూర్తి చేశాం పోలవరం ప్రాజెక్టుని. అదే ప్రభుత్వం కంటిన్యూ అయ్యి ఉంటే 2020 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఆ గోదావరి వరద జలాలు కాదా అని చెప్పి వీళ్ళ ప్రశ్నించినటువంటి పరిస్థితి, పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసేశారు. అటువంటి మీరా ఈరోజు పోలవరం గురించి మాట్లాడేది? కానీ ఈ రోజు మేము అధికారంలోకి వచ్చాక 3 సార్లు చంద్రబాబు నాయుడు గారు పోలవరం విజిట్ చేశారు. 16 సార్లు మాతో రివ్యూ చేశారు ఈ సంవత్సరం కాలంలో. రేపు 2025 డిసెంబర్ కల్లా ఆ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం. 25 డిసెంబర్ కల్లా, 2027 డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకుని పనిచేస్తూ ఉంటే ఇవాళ అటువంటి పోలవరం ప్రాజెక్టుని 5 సంవత్సరాలు ముంచేసే పరిస్థితి. అందుకే ఏమార్చినటువంటి వాళ్ళ దృష్టిలో పడితే భవిష్యత్తు అంతా కూడా అంధకారం అవుతుంది. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని ఫిల్టర్ బెడ్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుడు భీంపుత్ర శ్రీనివాస్ వినూత్న శైలిలో సైన్స్ బోధించి అందరి ప్రశంసలు అందుకున్నారు. విద్యార్థులు మానవ శరీర భాగాలను సులభంగా అర్థం చేసుకునేలా చిత్రాలతో ప్రత్యేక దుస్తులు ధరించి తరగతిలో ప్రవేశించారు. దుస్తులపై ఉన్న చిత్రాలను చూపిస్తూ ఒక్కో అవయవం పనితీరును కళ్లకు కట్టినట్టు వివరించారు. ఈ పద్ధతితో విద్యార్థులు ఆసక్తిగా పాఠాలు విని సులభంగా గ్రహించారు. విద్యా బోధనలో చూపిన సృజనాత్మకతను చూసి తోటి ఉపాధ్యాయులు
తల్లిదండ్రులు శ్రీనివాస్ను అభినందించారు. బోధన పట్ల నిబద్ధతతో కొత్త మార్గాలను అవలంబించడం అవసరమని వ్యాఖ్యానించారు. ఇలాంటి పద్ధతులు విద్యార్థుల్లో జ్ఞాన పిపాసను పెంపొందించడమే కాక భవిష్యత్ తరాలకు మరింత ప్రేరణిస్తాయని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ డ్రెస్ ఎందుకు వేసుకొని వచ్చిందంటే నీకు ఇంటర్నల్ ఆర్గాన్స్ డైరెక్ట్ గా చూపెడదామని వేసుకొని వచ్చినాను. ఓకే, కనబడుతుందా? నా డ్రెస్ లో కనబడుతుందా? ఏం కనబడుతుంది? ఓకే, ఏం కనబడుతుంది? ఇప్పుడు చూడండి, ఏం కనబడుతుంది మీకు? ఇక్కడ హార్ట్ కనబడుతుంది, లంగ్స్ కనబడుతుంది, ఇక్కడ ఏంటి స్మాల్ ఇంటెస్టైన్స్ కనబడుతుంది, ఇంకా కొన్ని కనబడుతుంది. మీకు చూద్దాం, బ్యాక్ కూడా కొన్ని కనబడుతుంది. ఓకే, ఓకేనా? భయపడాల్సిన అవసరం లేదు. తెలుసుకుందాం, అందరం తెలుసుకోవడం కోసం మీకు తీసుకొచ్చిన నేను. భయం అవుతుంది ఎవరికైనా? మన మజిల్స్ ఉంటే ఎట్లుంటాయో ఇది చూడడం కోసం మనం ఈ పని చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, మీరు నేర్చుకుంటే చాలా విషయాలు మీరు సిస్టమ్స్ అన్ని కూడా ఇవి పని చేయడం వల్లనే మనకు ఏమైతుంది, మనం బతికున్నాం. ఎందుకంటే గుండెకి ఎవరైనా కొట్టుకోమని చెప్తారా? అది దానికదే కొట్టుకుంటది. మనం నైట్ పడుకున్నప్పుడు కొట్టుకుంటుందా? తిరుపతి నగరంలో నేరాల నిరోధానికి పోలీసులు కొత్త సాంకేతిక చర్యలు చేపట్టారు. తిరుపతి, తిరుచెన్నూరు, అలిపిరి, ఎంఆర్పల్లి పరిధిలోని హోటళ్లు, లాడ్జిలు, హాస్టళ్లలో దిగే యాత్రికుల వివరాలు తెలుసుకునేలా CVIRMS అనే ప్రత్యేక పోర్టల్ను అందుబాటులోకి తెచ్చారు. ఈ వ్యవస్థ ద్వారా యాత్రికుల వివరాలు సులభంగా నమోదు కావడంతో అనుమానాస్పద కదలికలపై వెంటనే నిఘా పెట్టవచ్చని జిల్లా SP హర్షవర్ధన్ రాజు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు ఇది ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. యాత్రికుల భద్రత, నగర శాంతి భద్రతల కోసం ఈ పోర్టల్ కీలకంగా మారుతుందని వివరించారు. త్వరలోనే శ్రీకాళహస్తిలో కూడా ఈ వ్యవస్థను అమలు చేయనున్నట్లు SP తెలిపారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని పోలీసులు ఆధునిక సాంకేతికతను వినియోగించడం స్థానికంగా ప్రశంసలు అందుతుంది. హోమ్ స్టేస్, లాడ్జెస్ ఎక్కడైతే పబ్లిక్ వచ్చి వాళ్ళు అక్కడ రిసైడ్ అయ్యేదానికి అవకాశం ఉంటుందో వాటన్నిటిలో కూడా మనం ఈ పోర్టల్ ఒకటి అక్కడ ఇన్స్టాల్ చేయించి వచ్చేటటువంటి విజిటర్స్ బయట జిల్లాల నుంచి, బయట రాష్ట్రాల నుంచి, పలు ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ లాడ్జెస్లో కానీ, హోమ్ స్టేస్లో కానీ స్టే చేసేటటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనము దీని ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఈ డేటా అంతా కూడా మా సెంట్రల్ మా SP ఆఫీస్కి కూడా వచ్చి ఇక్కడ కూడా నిక్షిప్తం అవుతుందన్నమాట. సో దాంతో మన స్టేషన్ హౌస్ యాజమాన్యాలకు ఇబ్బంది కలగచ్చు. సో ఇవన్నీ లేకుండా ఉండాలంటే కొంత ఈ నిఘా, కొంత వాళ్ళ మీద వాచ్ అనేది అవసరం. ఈ కైండ్ ఆఫ్ సిస్టమ్ అనేది చాలా అవసరం. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మనం ఈ పోర్టల్ ఒకటి తయారు చేయడం జరిగింది. సో ఇప్పుడు మన తిరుపతిలో అయిన తర్వాత నెక్స్ట్ కాళహస్తిలో కూడా చేయాలన్న ఇది ఉంది. నెక్స్ట్ ఫేజ్లో మనం కాళహస్తి తీసుకొని కాళహస్తిలో కూడా దీన్ని తీసుకొని వస్తాం, ఇంప్లిమెంట్ చేస్తాం. స్మార్ట్ రేషన్ కార్డుల వల్ల బహుళ ప్రయోజనాలు కలుగుతాయని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. నిడదవోలు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పాత లబ్ధిదారులతో పాటు కొత్తగా మంజూరైన వారికి కూడా కార్డులు అందజేశారు. కొత్త కార్డులను వృద్ధులు, దివ్యాంగులకు వారి ఇళ్ల వద్దకు వెళ్లి సచివాలయ సిబ్బంది అందజేస్తారని మంత్రి వెల్లడించారు. స్మార్ట్ కార్డుల ద్వారా లబ్ధిదారులకు సబ్సిడీలు, సంక్షేమ పథకాలు మరింత పారదర్శకంగా చేరతాయని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం సాంకేతికతను వినియోగిస్తున్నదని వివరించారు. ఈ కార్డులు భవిష్యత్తులో పలు రంగాల్లో ఆధార పత్రాలుగా ఉపయోగపడతాయని చెప్పారు. నిడదవోలు నియోజకవర్గ ప్రజలు ఈ కార్యక్రమంపై సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. కార్డు ఉంటుంది, ఆధార్ కార్డు కూడా ఈ సైజులోనే ఉంటుంది. దీన్ని కూడా ఆధార్ కార్డుతో పాటు పక్కన పెట్టేసుకోవడానికి వీలుగా మీ బ్యాగ్ లో పెట్టుకున్నా ఉపయోగపడుతుంది. QR కోడ్ ఇస్తున్నాం. దీనికి మనం స్కాన్ చేసుకుంటే ఆ ఇంటి పెద్ద యొక్క ఫోటో కానీ, ఆ కుటుంబం యొక్క వివరాలు, ఆ అడ్రస్ కానీ అన్ని కూడా ఒకసారి స్కాన్ చేసుకుంటే మొత్తం అన్ని వచ్చేస్తాయి. ఇలాగా దీన్ని తీసుకురావడం ద్వారా మీకు రేషన్ కార్డుల దగ్గరికి వెళ్ళినప్పుడు
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం పుష్కర్ ఘాట్ వద్ద మంత్రి నారా లోకేష్ తన సొంత నిధులతో కర్మఖండాలకు సత్రాన్ని నిర్మించారు. గతంలో స్థానికులు లోకేష్ కు వినతి పత్రం అందజేసి కర్మఖండాల కోసం సత్రం అవసరమని అభ్యర్థించారు. ప్రజలు తమ బంధువుల కర్మఖండాల సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన లోకేష్ వెంటనే స్పందించారు. తన సొంత నిధుల నుండి 20 లక్షలు ఖర్చు చేసి ఈ సత్రం నిర్మాణానికి ముందుకొచ్చారు. ఆయన ఆదేశాల మేరకు స్థానిక టీడీపీ నాయకులు ఈ సత్రాన్ని ప్రారంభించారు. సత్ర నిర్మాణంతో సీతానగరం ప్రజలకు కర్మకాండాల నిర్వహణలో అనుకూల వాతావరణం ఏర్పడనుంది. స్థానికులు ఈ నిర్ణయాన్ని హర్షం వ్యక్తం చేస్తూ ప్రజల అవసరాలను గుర్తించి స్పందించిన లోకేష్ నాయకత్వాన్ని అభినందించారు. అభివృద్ధి పనులకు కట్టుబడి ఉన్న నాయకుడిగా లోకేష్ మరోసారి ప్రజల మనసులు గెలుచుకున్నారు. విద్యుత్ శాఖలో డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు జేఏసీ ఉద్యమ బాట పట్టింది. వచ్చే నెల 15వ తేదీ నుంచి నిరసనలకు దిగుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు జేఏసీ నాయకుల ట్రాన్స్కో, జేఎండీ, జెన్కో ఎండీలకు నోటీసులు అందజేస్తారు. దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని జేఏసీ చైర్మన్ కృష్ణయ్య స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యలు చాలా కాలంగా పరిష్కారం కాలేదని, మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకపోయిందని తెలిపారు. వేతన బకాయిలు, పదోన్నతులు, సిబ్బంది కొరత వంటి కీలక సమస్యలు ఇంకా పరిష్కారం కాకపోవడంతో నిరసనలు తప్పనిసరి అవుతున్నాయని చెప్పారు. కో చైర్మన్ శేషారెడ్డి మాట్లాడుతూ మేనేజ్మెంట్ నిర్లక్ష్య వైఖరి కారణంగా ఉద్యోగులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖలో పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరిస్థితులలో ఈరోజు మేనేజ్మెంట్కు లెటర్ ఇవ్వడం జరిగినది. బయటకు వచ్చి చెప్పవలసిన పరిస్థితి వచ్చింది. గత ప్రభుత్వంలో జరిగినటువంటి పరిస్థితులన్నీను మీకు తెలుసు. దాంట్లో విద్యుత్ ఉద్యోగులకు కొంతమేర నష్టం వాటిల్లినది. దానిని పూడ్చడం కోసం అప్పటి ప్రభుత్వాన్ని చాలా సందర్భాలలో వేడుకున్నాం, అయినా కూడా కాలేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తుందని ఆశించాము. కానీ ప్రభుత్వము సానుకూలమైన వాతావరణంలోనే ఉందని భావిస్తున్నాం. మాకున్నటువంటి సమస్యలు ప్రభుత్వం దృష్టికి వెళ్ళటం లేదు అనేటువంటి దృక్పథంతో ఈరోజు మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. అయితే ఈ సందర్భంగా మేము ఈ యొక్క విద్యుత్ మేనేజ్మెంట్లకు విన్నపం ఏంటంటే, అయా ఈ యొక్క న్యాయమైన మా యొక్క డిమాండ్లని మీరు పిలిపించి ఇమీడియట్గా సాల్వ్ చేస్తే మేము ఇటువంటి యాక్షన్ ప్రోగ్రాంలు చేయాల్సిన అవసరం మాకు లేదు, ప్రజలను ఇబ్బంది పెట్టాలని మాకు లేదు. కానీ ఇవి ఇలాగే మీరు 1.5 సంవత్సరం నుంచి డిలే చేస్తుంటే ఎలా చేసుకుంటా పోతే ఇది షార్ట్ టర్మ్ నోటీస్ ఓన్లీ 1 వీక్ ప్రోగ్రామే. ఫ్యూచర్లో ఇంకా సమ్మెను కానీ లేకపోతే ఇంకా ఉధృతమైన ప్రోగ్రాంలు పెట్టి నిరవధిక సమ్మెకు కూడా వెనుకాడం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల పెన్షన్లను అడ్డుగోలుగా తొలగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ దివ్యాంగుల పట్ల చంద్రబాబు కర్కశంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఏకంగా 1,00,000కు పైగా పెన్షన్లు తొలగించడం చరిత్రలో ఎప్పుడూ జరగదని, దారుణమని పేర్కొన్నారు. పల్నాడు జిల్లాలో రామలింగారెడ్డి మరణం ప్రభుత్వ హత్య అని అన్నారు. దివ్యాంగుల్లో కులం, మతం, రాజకీయ పార్టీలు చూసి పెన్షన్లు ఇవ్వడం అన్యాయమని విమర్శించారు. నడవలేక నేల మీద పాక్కుంటూ వస్తున్న వారి పెన్షన్లు కూడా తొలగించడం హృదయ విదారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వ డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికెట్లను కాదనటం వారిని అవమానించడమేనని మండిపడ్డారు. దివ్యాంగులకు తీసుకొని వస్తున్న వైఎస్ఆర్సీపీ నేత ఉషశ్రీ చరణ్ని పోలీసులు అడ్డుకోవడం దారుణమని చెప్పారు. 3 హెలికాప్టర్లలో తిరిగే ప్రభుత్వ పెద్దలు దివ్యాంగుల కోసం ₹1 ఖర్చు పెట్టారని లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. ఒక పక్క చాలా ఆర్భాటంగా చెప్తా ఉంది, పెన్షన్లు పెంచామని ఆర్భాటంగా చెబుతూనే మరో పక్క పెన్షన్ల సంఖ్యని కుదించడానికి ఇవాళ నోటీసులు ఇచ్చి లక్షల మందికి నోటీసులు ఇచ్చినటువంటి వారందరికీ కూడా రానున్న సెప్టెంబర్ రావలసినటువంటి పెన్షన్ నిలుపుదల చేస్తున్నామని చెబుతున్నటువంటి మాటలు వింటా ఉంటే అసలు ఈ ప్రభుత్వం ఏ దిశగా పరిపాలన చేస్తుందని అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు కొత్తగా దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇవాళ కొత్తగా మీరు ప్రభుత్వం పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి కాదే. అనేక ప్రభుత్వాలు పరిపాలన చేశాయి. ఈ రాష్ట్రంలో కానీ, ఉమ్మడి రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ఎక్కడైనా ఎప్పుడైనా
ఇంత పెద్ద సంఖ్యలో దివ్యాంగులకు సంబంధించినటువంటి పెన్షన్లు కోత విధిస్తున్నటువంటి పరిస్థితులు ఎప్పుడైనా విన్నామా? ప్రభుత్వానికి మానవత్వం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఏం చేస్తూ ఉన్నారు? ఈ రోజున మీరు పెన్షన్లకు సంబంధించినటువంటి నోటీసులు జారీ చేయబడినటువంటి వారిలో అనేక మంది బలవన్ మరణాలకి అంగవైకల్యం పొందల విధి వంచితులుగా దేవుడు జన్మనిస్తే ఇవాళ సమాజంలో అనేక సవాళ్ళని అవమానాలను భరిస్తూ జీవనం కొనసాగిస్తున్నటువంటి వారిపైన మీ కక్ష సాధించే కార్యక్రమం. ఏం వాళ్ళలో కూడా కులాలు చూస్తారా, మతాలు చూస్తారా, ప్రాంతాలు చూస్తారా, లేకపోతే రాజకీయ పార్టీలు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వారనే ఆలోచన చేస్తారా? అసలు ప్రభుత్వ విధానం ఏంటని అడుగుతా ఉన్నా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కలిగిస్తే ఆ పర్సంటేజ్ ప్రకారం వాళ్ళకి పెన్షన్లు జారీ చేసాం. ఏదో కార్యకర్తలకే లేకపోతే ఇంకోటికి ఇచ్చినటువంటి పరిస్థితి కాదు కదా. ప్రభుత్వం ఆలోచించేలా. దీన్ని కూడా ఒక రాజకీయ కోణంలో 2014 నుంచి 19 మధ్య మీ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, మీరు ఇచ్చిన వాళ్ళు ఎందుకు ఆపుతూ ఉన్నారు? ఇలా చెప్పండి దానికి సమాధానం. మీ ప్రభుత్వంలో మీరు ఏ దివ్యాంగులకి పెన్షన్ శాంక్షన్ చేశారో ఆ శాంక్షన్ చేసినటువంటి పెన్షన్దారులకు ఎందుకు పెన్షన్ ఆపుతా ఉన్నారు? ప్రభుత్వం సమాధానం చెప్పాలా. నిర్మల్ జిల్లా భైన్సా మండలం గూండేగాం గ్రామ ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. 10 ఏళ్లుగా గ్రామం ముంపునకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలం రాగానే మాంధాలోని పార్సికర్ రంగారావు ప్రాజెక్టు కారణంగా గ్రామం మొత్తం నీట మునుగుతోందని వాపోయారు. ప్రభుత్వం న్యాయం చేయాలని, తమకు శాశ్వత పరిష్కారం చూపించాలని జిల్లా కలెక్టర్ వద్ద పెద్ద సంఖ్యలో నిరసన తెలిపారు. అనంతరం పాలనాధికారికి వినతి పత్రం అందజేశారు. గత 4 ఏళ్లలో అధికారులు తాత్కాలికంగా పునరావాసం మాత్రమే ఏర్పాటు చేస్తున్నారని, కానీ శాశ్వత పునరావాసం కల్పించకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ప్రతి ఏడాది ముప్పుతో తమ జీవితం దుర్భరంగా మారుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేకుంటే తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. ప్రజల ఆవేదనతో జిల్లా కలెక్టరేట్ పరిసరాలు ఉద్రిక్తంగా మారాయి. నుంచి పార్సికర్ రంగారావు ప్రాజెక్టులో భాగంగా మా గ్రామం అనేది ముంపుకు గురవుతున్నది. ప్రతి ఏటా వచ్చేటువంటి ఆ బ్యాక్ వాటర్, పార్సికర్ రంగారావు ప్రాజెక్టు యొక్క బ్యాక్ వాటర్ మా గుండె గ్రామంలో చేరడం, ప్రతి సంవత్సరం మేమందరం కూడా రిహాబ్ సెంటర్లకు వెళ్ళడం ఇట్లా తరచూ జరుగుతున్న సమయంలో ఒక 3 సంవత్సరాల నుంచి కంటిన్యూగా రిహాబిలిటేషన్ సెంటర్లకు వెళ్ళినాం. వర్షం తగ్గిన తర్వాత మమ్మల్ని తీసుకొచ్చి మా ఊళ్ళో పెట్టిర్రు. అట్లా 3 సంవత్సరాలు జరిగిన తర్వాత 3rd ఇయర్ ఏదైతే ఉందో ఊరు మొత్తం కూడా వర్షానికి ఆ వచ్చిన వరద నీటితోటి ఇల్లులు మొత్తం కూడా కూలిపోయినాయి. వచ్చినప్పటిలో అధికారులు కానీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా వస్తున్నారు, మేము మీకు న్యాయం చేస్తామని చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు 10 సంవత్సరాలు అయితే మాకు న్యాయం జరగలేదు. ఇప్పటికి చూసుకుంటే 94 కోట్లు మరి 61 కోట్లు మాకు ఎంతనో సంబంధం లేదు. కానీ మాకున్న 60 కోట్లు మంజూరైన 60 కోట్ల రూపాయలన్నా మాకు రిలీజ్ చేయాలని చెప్పేసి మేము కలెక్టర్ గారిని కోరడానికి వచ్చినాం. ఇవండి ఈనాటి విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.